హల్లెలూయా. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు గారు చెప్పుచున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కట్టబడిన ప్రతి వాని కట్లను నేను విప్పుటకు సమర్థుడను. అయితే నేను ఆ కట్లు విప్పుట కొరకే వచ్చి ఉన్నాను. ఏంటంట? కట్టబడిన ప్రతి వాని కట్లు నేను విప్పుటకు బహు సమర్థవంతమైన వాడిని, నాకు చేతనవును, ఈ పని నేనే చేయవాడను అని యేసు ప్రభు చెప్తున్నాడు. నేను ఆ కట్లను విప్పటానికే వచ్చాను. ఆ కట్లు నేను విప్పట కొరకే ఈ లోకానికి వచ్చాను. హల్లెలూయా. అయితే ఆ కట్లు ఏంటో ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 19 అధ్యాయము 72వ పేజీ, కొత్త నిబంధన 72వ పేజీ, 19 అధ్యాయం 29 నుంచి 35 వరకు. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్సగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకున్నారండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినంటే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదనిరి. తర్వాత వారు యేసునందుకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచెరి. హల్లెలూయా. హల్లెలూయా. కట్టబడి ఉన్నదంట. ఏంటిది? ఒక గాడిద. వాళ్ళ శిష్యులందరిని పిలిచి, బాబు నేను పని చెప్తాను, మీకు చేయండి. ఎదురుగా ఒక గ్రామం ఉంటుంది, మీరు ఆ గ్రామంలోకి వెళ్ళండి. మీరు ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక గాడిద కట్టబడి ఉంటుంది. ఆ కట్టబడి ఉన్న గాడిద మీరు ఎత్తి తోలుకొని రండి, నా దగ్గరకి తీసుకురండి. అయితే మీరు తీసుకొచ్చే విప్పే ఈ ప్రయత్నంలో మీకు అడ్డు తగులుతారు. అడ్డు తగిలి కొంతమంది, బాబు నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు దీన్ని అని అడుగుతారు. ఆ కట్టబడి ఉన్న గాడిద కట్లను మీరు విప్పుచుండగా అడ్డుపడి అడుగుతారు, బాబు నువ్వు ఎందుకు ఈ కట్లు విప్పుతున్నావు అని. అప్పుడు అతనితో చెప్పండి, ఇది ప్రభువు తోలుకొని రమ్మన్నాడు, ప్రభు తీసుకొని రమ్మన్నాడు. ప్రభువుకి ఎందుకంట ఎందుకు తీసుకురమ్మన్నాడు, ఎందుకు తోలుకురమ్మన్నాడు ప్రభు అంటే, ప్రభువుది దీంతో పనం, అందుకనే ప్రభువుకి పని ఉంది కాబట్టి ప్రభు దీన్ని తోలుకొని రమ్మన్నాడు కనుక మేము తీసుకెళ్తున్నాం అనగానే ఎదురు సమాధానం ఏం చెప్పండి, అయితే ఓకే అని ఆ యజమానికి అన్నాడు అంట. చూడండి, ఈ దేని మీద ప్రభు ఇక్కడ కట్టబడిన గాడిదను విడిపించాడు. కట్లు తెంపేశాడు. దాని కట్లు కట్టబడి ఉన్న ఆ గాడిద కట్లను తెంపేశాడు. హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు? ఆ గాడిద మీద ఎక్కాడు. ఆ గాడిద మీద ఎక్కి ఊరేగించాడు. ఆ గాడిద మీద ఆయన ఎక్కించి ఊరేగించాడు. అయితే దేవుడికి ఎంతకన్నా గొప్ప వాహనం ఏం దొరకలేదా? గాడిద మీద ఎక్కి ఎందుకు రావాలి? గాడిద మీదే ఎందుకు రావాలి? అంతకన్నా మంచి మంచి గుర్రాల మీద రావచ్చు. రాజదర్బార్ లాగా గుర్రం మీద వస్తాయి. రథాల మీద రావచ్చు, ఇంకా దర్జాగా ఉంటుంది. ఏనుగు మీద రావచ్చు, ఇంకా దర్జాగా ఉంటుంది. వీటన్నిటిని విడిచిపెట్టాను, కేవలం గాడిద మీదే దిగక వచ్చింది.
గాడిద మీదే ఎందుకు రావాలి? మంచిగా ఏనుగు అని చెప్పుకోదక్కడ, బహు బలశాలైన ఏనుగు, దాని మీద రావచ్చుగా. లేకపోతే మంచిగా గుర్రాలు తక్కువ శబ్దం చేసే మంచి గుర్రాలు, దాని మీద రావచ్చుగా. రథాల మీద రావచ్చుగా. అయినా ఆయన గాడిదని ఎంచుకున్నాడు. గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు? గాడిద అపవిత్రమైనది, దేవునికి అర్పణ కూడా అది పనికిరాదు. అయితే దేవుడు ఈ గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే దాని పరిస్థితులను బట్టి అది అపవిత్రమైనది కనుక దాన్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఒక గాడిద గురించి ప్రభు చెప్తున్నాడంటే, గాడిదని అంటే అర్థం మనం. కట్టబడి ఉన్న గాడిది కట్లు విప్పుచున్నాగా అనగా మనం కూడా కట్టబడి ఉన్నాం. ఇక్కడ గాడిద అన్న అర్థం ఏంటంటే మన గురించి ప్రభు చెప్తున్నాడు. అక్కడ ఈ లోకంలో మనం కూడా కట్టబడి ఉన్నాం. ఒకప్పుడు సాతాను గారి చేతుల కింద మనం కట్టబడి ఉన్నాం. వాడు ఏం చెప్పాడు? వాడు చెప్పింది ప్రతిదీ మనం చేసాం. ముందాగమన్నాడు తాగి, గొడవలాగమన్నాడు చేసాం, జగడాలు పుట్టిమంటే పుట్టించాం, ఆ బూతు మాటలు మాట్లాడమంటే మాట్లాడాం, వ్యభిచారం చేయమంటే వ్యభిచారం చేసాం. ఎందుకంటే వాడి దగ్గర మనం కట్టి పడేస్తున్నాం. మనం కట్టి పడేసిన వాడు ఎవడంటే యమవాడిగా. వాడి కట్లతో మనల్ని కట్టు పడేసినందున వాడు చెప్పిన ప్రతి పనిని మనం చేసి ఉన్నామంట. అయితే ఈ కట్లన్నీ విప్పడానికి, కట్టబడిన ప్రతి వాని కట్లు విప్పడానికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. అదే ఆయన అంటున్నాడు. ఇక్కడ ఈ గాడిద మీద కూర్చున్నది ఎవరు? యేసయ్య. ఈ గాడిద మీద కూర్చున్నది లోక పాపములను మోసుకొని పోతున్న గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద అనగా మనము, గొర్రె పిల్ల అనగా ప్రభువు. హల్లెలూయా. అయితే ఈయన యెరూషలేములోకి ఎందుకు వచ్చాడు? ఎందుకు బలి కాబోతున్నాడంటే కట్టబడిన ప్రతి గాడిద కట్లు విప్పడానికి, కట్టబడిన ప్రతి వాని కట్లు విడిపించడానికి ఈయన యెరూషలేములోకి ప్రవేశించాడు. ఎవరు ఈ గాడిద ఈ కట్లు ఎందుకు ఇప్పాలి అంటే సాతాను గాడి చేత వాళ్ళు కట్టేసిన కట్లకు మనం వాడి స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయాం. వాడు ఇంతకాలం మనం కట్టిపడేశాడు. నా మాట నండి, నా మాట నండి. మనం మాయలో పడిపోయాం. వాడు చెప్పిన ప్రతిదీ చేశాం. ఇప్పుడు ఆ కట్లు తెంచడానికి ఎవరు వచ్చారు? ఈయన ఒక గొప్ప దేవుడు కనుకనే వాటి ఇక్కడ కట్టబడిన ఈ గాడిద గురించి అంతేం తెలుసు. శిష్యులు పిలిచి అంటున్నాడు, కట్టబడిన గాడిద ఒకటే, మీరు ముందుకు వెళ్ళండి, ఒక బయలుగా ఉన్న గ్రామంలోకి మీరు వెళ్ళండి, అక్కడ గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పి తోడుకుంటాడు. అయ్యో అక్కడ ఎంత దూరంలో ఉన్న ఆయనకి ఎట్లా తెలిసింది? అక్కడెక్కడో మేము నడుచుకుంటా వెళ్ళండి, 4 రోడ్లు కలుగుతాయి, ఆ జంక్షన్ దగ్గర ఆ పక్కన ఒక గాడిద కట్టేసి ఉంటుంది, దాన్ని తీసుకులేదు. ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? ఇంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సర్వాంతర్యామి, పరిశుద్ధాత్మ దేవుడు కనుక అన్నీ ఈయన ఉన్నాడు కనుక తండ్రి, కుమారుడు, ఇంకా ఇంకెన్నో పేర్లు ఈయనకి సాధ్యం కనుక అక్కడ ఆ కట్టబడిన గాడిద గురించి తెలుసుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఏ మూలాన ఏ పాపి ఉన్నా, ఏ మనుష్యుడు అపవాది బంధకంలో కట్లతో కట్టబడి ఉన్నా, ఆ మూలకి ప్రభు వెళ్ళి సేవకులు పంపించి విడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరం కూడా దేవుని దృష్టిలో కట్టబడిన వారు. ఎందుకంటే దేవుడు ఎరిగినప్పుడు మనకు మాత్రం ఏం తెలుసు? భగవంతుడు ఉంటాడని, నీతి ఉంటుందని, పరలోక రాజ్యం ఉంటుందని మాకు తెలియదు. కాబట్టి మనందరం అపవాది బంధకాలతో కట్టబడిన వారిగా, కట్టబడిన గాడిద వలె మనం ఉన్నామంట. అయితే
ప్రభు ఆ కట్లు విప్పటానికే వచ్చాడు. ఆ కట్లు విప్పటానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యెరూషలేములోకి ప్రవేశించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండం ఒకసారి. నిర్గమాకాండం 13 సార్. ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచులి అయిన ప్రతి మగవానిని వెలయించి విడిపింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం రాసింది ఇక్కడ? ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానిని మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపాలంట. ప్రతి గాడిదకి వెల చెల్లించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లని అర్పించాలంట. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ గొర్రె పిల్ల గాడిద ప్రస్తావన వచ్చిందంటే, ఎక్కడన్నా ఈ గాడిద ఒక అపవిత్రమైనది, దేవుని అర్పణకి కూడా పనికిరానంట. అయితే అది వెల ఇచ్చి చెల్లించి దాన్ని విడిపించాలి. దేవుని సన్నిధికి రావడానికి దానికి వీలు లేదు. దానికి డబ్బులు కట్టి మీకు విడిపించాలి. లేకపోతే నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ ఇంట్లో ఒక గొర్రె పిల్ల ఉంటే గొర్రె పిల్లను తెచ్చి గొర్రె పిల్లకి బలిపీఠం ఎక్కించి దాన్ని చంపితే ఆ తర్వాత గాడిద మీద ఉన్న దోషం పోగా అది సన్నిధికి రాగలదంట. హల్లెలూయా. గొర్రె పిల్ల ఇక్కడ ఈ గాడిద అపవిత్రమైనది కనుక లేదు. ఇక్కడ గొర్రెని ప్రతిష్ఠ అంటే అది అర్పణ పనికిరాదంట దేవునికి. దేవుని సన్నిధికి రావడానికి కూడా దానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో అడుగు పెడతానికి పనికిరాదు. అయితే దానికి బదులుగా దాన్ని వెల చెల్లించి మనం చేయాలి. లేదంటే మా డబ్బులు లేకపోతే నీ దగ్గర ఉన్న గొర్రెని దాని బదులు దీన్ని బలిచ్చి బలిపీఠం మీద ఆ గొర్రెని చంపి బలి అర్పిస్తే అప్పుడు ఈ గాడిద మీద దోషం పోయి అది సన్నిధికి రాగలదంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గాడిద బ్రతకాలన్నా, గాడిద దేవునికి అర్పణగా మారాలన్నా గాడిదకు బదులుగా గొర్రె పిల్ల చావాలి. హల్లెలూయా. గాడిద బ్రతకాలన్నా, గాడిద దేవునికి అర్పణగా మారాలన్నా గాడిదకు బదులుగా గొర్రె పిల్ల చావాలి. హల్లెలూయా. గాడిదలు అంటే గొర్రె పిల్ల అంటే యేసుప్రభువు. ఇప్పుడు మనం అందరం అపవిత్రులమే. ఇక్కడ ఇది అట్టా అర్పణకి పనికిరాదు. ఈ యొక్క గాడిద దేవుని మందిరానికి వెళ్ళడానికి వీల్లేదంట. అపవిత్రమైన జీవ అంట. అది అర్పణకి దేవునికి పనికిరాదు. అయితే మనం కూడా అటువంటి వారమే. ఈ గాడిద వంటి వారం కాదా? మనం కూడా ఈ గాడిద వంటి వారమే. మనం దేవునికి పనికిరాం. ఏ పాటి హృదయం అందే? మంచి హృదయమా? మంచి భక్తి ఉందా? ఏది లేదు. ఎందుకంటే మనం కట్ట హృదయం, పనికిరాం. బలికి అర్పణకి పనికిరాం. అందుకనే దేవుడు తానే వచ్చి గొర్రె పిల్లగా వచ్చి తాను బలి అయి ఉన్నాడు. హల్లెలూయా. తాను బలిగా అంతా సిలువలో అర్పించున్నాడు. కట్టబడిన ప్రతి వాని కట్లు విడిపించుటకు నా ప్రభు లోక కళ్యాణార్థం చేసిన కల్వరి సిలువ యాగము, ఆ యాగమే అందరి కట్లు దేవుడు విప్పేశాడు. ఆ యాగంలోనే అపవాది చేత బంధించబడిన ప్రతి వాని కట్లు విడిపించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యెరూషలేముకి ప్రభు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు బలి కాబోతున్నాడు? ఆ గాడిద బదులు ఈ గొర్రె ఎందుకు బలి అవ్వాలి? అది అర్పణకి పనికిరాదు. దేవునికి బలికి పనికిరాదు. గాడిద అంటే నేను పనికిరాను. నేను ఎందుకు పనికిరాని అపవిత్రులుగా ఉన్నావు? అయితే దానికి బలిగా, ఆ గాడిదకి బలిగా గొర్రె పిల్ల బలి ఇవ్వాలంట. అప్పుడేమవుతుంది?
ఈ గాడిద మీద ఉన్న దోషం పోయి దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నీకు నాకు అవకాశం లేదు. అయితే దేవుడు గొర్రెపిల్లగా వచ్చి బలిగా అని అర్పించబడితే ఇప్పుడు మనం దేవుని సన్నిధికి అర్హులుగా ఉన్నాము. ఈ లోకంలో అపవాది గారి చేత మనం బంధించబడ్డాం. ఈ లోకంలో ప్రతి మనిషి అపవాది బంధకాల్లో ఉండి వాడు వేసిన కట్లకి, వాడు వేసిన పన్నాగాలు, వాడు పన్నిన వలలకి మనందరం బానిసలం అయిపోయి ఆ కట్లతో కట్టబడిపోయాం. ఈరోజు ఆ లోకంలో ఎక్కడ చూసినా చూడండి, ఎక్కడ ఏ మూల చూసినా పాపం, ఏ రూపాయలైనా పాపం. మన కన్ను చూపులు అవ్వచ్చు, కన్ను చూపు మొదలు, నోరు అవ్వచ్చు, శరీర కోరికలు అవ్వచ్చు, హృదయంలోంచి పుట్టుకొచ్చిన ఆశలు అవ్వచ్చు, అనేక రకమైన బంధకాలు కలిగినటువంటి ఆ కట్లతో అపవాది మనల్ని కట్టి పడేసాడు. ఆ కట్లను విప్పుటకు తానే యేసుప్రభు వారు పరలోకం పిలిచి మన కోసం వచ్చి గాడిదకి బదులుగా గొర్రెపిల్లగా ఆయన బలి అయ్యి మన కట్లు తెంపాడు. హల్లెలూయా. ఆ కట్లు తెంపాడు కనుకనే ఈరోజు మనం సన్నిధిలో ఉండగలిగాం. ఒకప్పుడు నా పరిస్థితి కూడా అంతే. బంధకాలు, అపవాది బంధకాలు, అన్ని అపవాది బంధకాలే. ఎటు చూసినా అపవాది బంధకాలనే ఉండేవాడు. ఏ మూలకెళ్ళినా అపవాది బంధకాలనే ఉండేవాడు. అపవాది బంధకాల్లో ఉన్నప్పుడు నేను ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఏ మనుషుడిని లెక్క చేసేవాడు కాదు, ఎవరు నాకెంత అనుకునేవాడు. అపవాది బంధకాల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే వాడు మావోడే కదా, సాతాను గారు మావోడే. మావోడే నాలో ఉన్నప్పుడు నాలో మంచి పవర్ ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది, మంచి మాట ఉంటుంది, మంచి పాపం ఉంటుంది, మంచి బూత్ ఉంటుంది, మంచిగా గోల పెట్టే ధైర్యం ఉంటుంది. మావోడు నాలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలం, ఎవరైనా కొట్టగలం, ఏదైనా మాట్లాడగలం, ఈ నోటితో ఏదైనా చేయగలం. ఎందుకంటే అలా కట్టిపడేసాడు నన్ను వాళ్ళు. కట్టిపడేసినప్పుడు అప్పుడు అందులో ఉన్న చండాలమైన ఆనందం అది. ఎందుకంటే మనం ఏదో మాట చేసామా, అందులో ఏదో అనేసామా, ఏదో దూషించామా, ఏదో పాడు పనులు చేసామా, అందులో హ్యాపీ. అయితే ఆ హ్యాపీ ఎంతవరకు అంటే కొద్దికాలం. ఎందుకంటే కొద్దికాలంతో మనం పోయిన తర్వాత ఖచ్చితంగా లెక్క పెట్టాల్సింది పాపం. అయితే శాశ్వత కాలం అయింది ఏదంటే దేవుడు విప్పిన కట్టు. అపవాది గారు బంధించి శాంతం బంధించేసిన తర్వాత ఒక దినం దేవుడు చూసి, మరి వీళ్ళు కట్లు ఎంత ఇప్పుదాం అనుకున్నా వీళ్ళు లొంగట్లేదు ఏంటి అనుకున్నాడు ప్రభు. వీడి కట్లు నేను ఎట్టాగైనా ఇప్పాల్సిందే, వీడి కట్లు ఇప్పటికి నేనేం చేయాలా అనుకున్నాడు ప్రభు. మొత్తం కన్నీళ్ళే పెట్టాడు, కళ్ళ కన్నీళ్ళే పెట్టాడు, ఎటు చూసినా కన్నీళ్ళే పెట్టాడు. అంత గుండెల నిండా ఆవేదన, కన్నీరు, బాధ, ఎటు చూసినా ఇక కన్నీరు తప్ప నా కన్నీకి ఏం కనపడట్లా. రూమ్లో ఉండేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, మోకాళ్ళ కొట్టుకునేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ఇదే ఎందుకంటే నా కట్లు తెంపాలంటే మరి నా మెడ వంచాలి కదా. అందుకని ప్రభు ఆ బంధకాల నుంచి అపవాది గారి కట్లు విడిపించాలి కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే నాకు ఒక కుండు లాంటిది పెట్టాడు సమస్య. పెట్టగానే ఆ సమస్యలో బాధ, దుఃఖం అన్నీ రాగానే ఇక ప్రభు వైపు చూడటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ప్రభు వైపు కొద్ది చూశాను, అయ్యా నువ్వేనయ్యా 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 అనుకుని ప్రార్థిస్తూ కంప్లీట్గా ఇక ఎవరు లేవయ్యా నువ్వేనయ్యా అనే స్థితికి తీసుకొచ్చి కట్లు ఇప్పేసాను. హల్లెలూయా. ఇప్పుడు లోకంలోకి తొంగి చూడమన్నా చూడబుద్ధి కావట్లేదు నాకు. అప్పుడు మా ఊళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఎంతసేపు లోకంలోనే ఉండేవాళ్ళు. సినిమాలు ఏమనండి, డ్యాన్స్లు ఏమనండి, బూతులు ఏమనండి, పాటలు ఏమనండి, ఏది చేసినా మా ఊళ్ళు ఉండేవాళ్ళు లోపల. అందుకని ఆ కట్లతో బాగా కట్టేసేవాడు చక్కగా. మనం బలంగా ఉండాలి, మన కట్లు బలంగా ఉండాలని. అయితే యేసు ప్రభు ప్రేమించి ఆ కట్లు నుంచి విడిపించాలనుకున్నాడు. శ్రమ ద్వారా తీసుకొచ్చాడు, కట్లన్నీ విడిపించాడు. కట్టబడిన ప్రతి వాని కట్లు నేను విడిపించుటకు సమర్థుడు హల్లెలూయా అన్నాడు. విడిపించాడు, అపవాది కట్ల నుంచి దూరం చేశాడు. నా కట్లు ఇప్పిన తర్వాత నాకు ఎంతో హాయిగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు దేవుని మాటలు మాట్లాడుకుంటా, దేవుని పాటలు పాడుకుంటా, దేవుని సువార్త చెప్పుకుంటా, ఆయన పని చేసుకుంటా ఉన్నాం. ఎందుకని ఆయన చెప్పాడు, ఆయన చెప్పిన మాట ఏంటి,
కట్టబడిన ప్రతి వాని కట్లు నేను విప్పగల సమర్థుడిని. అపవాది బంధకాలతో కట్టబడిన నన్ను మరి విప్పి ఈరోజు నిలబెట్టాడు కదా, సమర్థగా కదా ఆయన. హల్లెలూయా. కాబట్టి అనేక మంది అది ఆ బాబు ఆయన అంతే లోకంలో కట్టబడ్డాడు. యేసు ప్రభు ఏం చేశాడు వెంటనే, నేను సమర్థుడని నీకు తెలియదా అన్నాడు. ఈయన గారితో మాట్లాడాడు, బాబు నీ కట్లు నేను ఇప్పుతారా, నీ కట్లు నేను ఇప్పుతాను అన్నాడు. ఇప్పుడు సమర్థుడని ఆయన చూపించుకున్నాడు. అట్లాగే అమ్మమ్మ గారు అట్లాగే కట్టబడిన ఒక కుమార్తె, కట్టబడిన నీ కట్లు నేను తెంపుటకు సమర్థున్నా కాదా? హల్లెలూయా. సమర్థుని అన్నాడు, కట్లు విప్పాడు. ఇప్పుడు ఎక్కడ ఉందండి వాక్యం? హల్లెలూయా. అన్నయ్య కూడా నాకు అట్లాగే నీ కట్టబడిన ప్రతి కట్లు నేను విప్పుతాను బాబు, నా వైపు చూడు, నీ కట్లు నేను విప్పుతా. అపవాది గారు నిన్ను కట్టి పడేశాడే, ఆ కట్లు నేను విప్పుతాను. అయితే నేను విప్పుటకు సమర్థులను నువ్వు తెలుసుకుంటే ఆ కట్లు నేను వెంటనే తీసి పడేస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున మనందరి కట్లు యేసు ప్రభు మన కట్లు తెప్పటం వలన విడిపించాడు కనుక ఆయన గొర్రెపిల్లగా వచ్చి ఆ కట్లు మన కట్టబడిన కట్లు విడిపించాడు కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఇక్కడ ఉన్నాం. అవునా కదా? దేవుని సన్నిధిలో ఉన్నామంటేనే అర్థం మనం విడిపింపబడిన గాడిద ఉన్నాం. కట్టబడిన ఒక గాడిద ప్రభు కనుక్కొని మరి మీరు ఇన్ని ఉండగా ఎన్నో ఉండగా కట్టబడిన ఒక గాడిద ఉంది అక్కడ, దాన్ని విడిపించి తోలుకురండి, అది నాకు కావాలి. ఎవరన్నా అడిగితే చెప్పండి, అది నాకు కావాలని చెప్పండి అంటే చక్కగా వాళ్ళు వెళ్ళి విడిపించుకొని తీసుకుంటారు. అట్లాగే ఈరోజు సేవకులు కూడా ఇదే చెప్తున్నాడు. అనేకమైన గాడులు కట్టబడి ఉన్నాయి ఆ ప్రాంతానికి. మీరు అలా ఇప్పుడు మమ్మల్ని ఎన్ని ప్రాంతాలకు పంపించారు, ఎన్ని ప్రాంతాలు సువార్తకి వెళ్తున్నామో, ఎన్నో కట్టబడిన ఉన్న గాడిదలు అక్కడ ఉన్నాయని ప్రభు దైవజనులకి చూపించి పంపిస్తున్నాడు. లేకపోతే మాకు వెళ్ళాల్సిన పనే ఉంది. శ్రమపడి ఒక చోటే కూర్చోవచ్చు, ఒక మందిరంలోనే కూర్చోవచ్చు, ఒక చోటే ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రభు ఏ ఊరికి పంపిస్తున్నాడు, ఏ గ్రామానికి పంపిస్తున్నాడు, ఎవరింటికి పంపిస్తున్నాడు తెలియట్లా. అనేక మంది ఇళ్ళకు పంపిస్తున్నాడు. ఆత్మ ఒక్కటైనా పర్వాలేదు, కానీ అక్కడ కట్టబడిన ఆ గాడిద కోసం మీరు వెళ్ళాల్సిందే అంటున్నాడు. అంటే మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే కట్టబడిన ఆ గాడిద ఉందో ప్రభు ఆ గాడిద మీద ఎందుకు చూపు పెట్టారు? ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద ఉంది, దాన్ని మీరు తీసుకురండి, తోలుకొని రండి, నాకు కావాలది అన్నాడు. కాబట్టి నువ్వు నేను ఎంత దూరంలో కట్టబడి ఉన్నా ప్రభు అంటాడు, దైవజనులతో చెప్తాడు, మీరు అతన్ని తోలుకొని రండి. తన బంధకాల్లో ఉన్నాడు, కట్లతో బాగా బిగించబడి ఉన్నాడు. కాబట్టి ఆ కట్లు నేను విప్పటకు సిద్ధంగా ఉన్నాను. ఆ బిడ్డను మీరు మందిరానికి తోలుకురండి, నేను వినిపించడం సమర్థుడిని. హల్లెలూయా. కట్టబడి ప్రతి వారి కట్టు, ఎవరినైనా ఎలాంటి వాడినైనా. ఇదో చాలా మంది మన మందిరాల్లో సాక్ష్యాలు చూస్తూ ఉంటారు. ఒక రౌడీ చెప్తున్నాడు సాక్ష్యం, ఏమంటే నేను అక్కడ రౌడీనండి, మారిపోయానండి, దేవుని సన్నిధిలో నిలబడి. కొంతమంది సేవకులు కూడా ఉంటారు రౌడీ షీటర్లు, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తూ చక్కగా బుద్ధిగా మంచి మంచి సాక్ష్యాలు వాళ్ళు బయలుపరుస్తున్నారు. మంచి మంచి సాక్ష్యాలు, దేవుని సువార్త సాక్ష్యాలు పంపిస్తున్నారు ఇతరులకు. ఎందుకంటే ఏం చేశాడు ఆయన? కట్లు విప్పాడు. హల్లెలూయా. అట్లాగే వ్యభిచారులు ఎంతో గొప్ప, అసలు చెప్పుకోలేని, వాళ్ళ గురించి చెప్పుకోలేని అంత వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా కొంతమంది సేవకులు అవుతున్నారు. లేకపోతే సంఘంలో సంఘ బిడ్డలుగా మారి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇస్రాయేల్ కూడా సేవ చేస్తున్నారు. దైవజనులు అంజలి గారు అన్న కారణం ఇస్రాయేల్ ఎంత పరిచయం చేస్తుందో. ఇజ్రాయెల్ అసలు అలాంటి మైండ్ ఉంటుందా? ఇజ్రాయెల్కి అసలు ఆ మైండే ఉండదు. ఎంతసేపు లోకం. మరి అది ఎంత పరిచయం చేస్తుందంటే దేవుడు ఆమె కట్లు తిప్పాడా లేదా?
ఎంత పరిచయం చేస్తాంగా, ఎంత పరిచయం చేస్తావు, ఎంత చక్కగా పాడుతూ, ఎంత సువార్త చేస్తావు. ఇస్రాయల్ అంటేనే మనిషి అసహించుకునే మైండ్ ఉంటుంది ఎవరికైనా. మనం వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకోండి, అబ్బో వాళ్ళ అనే చెడు ఫీలింగ్ అది. అట్లాంటి వాళ్ళు కూడా దేవుడు వాళ్ళు అపవాది చేసిన బంధకాల్లో కట్టబడి ఉంటే యేసు ప్రభు వారు ఆ కట్లు నేను తెంపుతాను, దానికి సమర్థుడు నేనని వారిని కూడా వాడుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని బంధకాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా, యేసు ప్రభు వారు ఆ కట్లను తెంపటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ గాడి మీద కూర్చున్నది ఎవరంట? లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్లంట. గాడి మీద ఎక్కాగా లేదా? గాడి మీద ఎక్కాగా? గాడిది మోసిందా? ఆ గాడిది మోసినందుకు దానికి బహు విలువ కలిగింది. బా, యేసు ప్రభు ఎక్కిన గాడిద అయింది. అంతకుముందు ఆ గాడిదికి విలువే లేదు. కానీ అబ్బా, యేసు ప్రభు ఎక్కిన గాడిద. ఇప్పుడు సినిమా వాళ్ళు బట్టలు వేసుకుంటారు, ఎలా పాడతారు సినిమా వాళ్ళు, కోట్లకి లక్షలకు పాడతారు వాళ్ళ బట్టలు. వాళ్ళు ఒక్కసారి సినిమాలు వేసుకొని వదిలేస్తే వాళ్ళ బట్టలు పాడుకుంటారు. అమ్మో బయటకు వేసుకున్నాడు, పలానా హీరో ఏం వేసుకుందని ఆ బట్టలు వేలల్లో లక్షల్లోనే వేలల్లో పాడడం, లక్షల్లో పాడుకుంటారు ఆ బట్టలు ఏంటి, వాచీలు ఏంటి, సినిమా వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వేసుకుంటేనే అంత వాల్యూ అయితే మరి మన యేసు ప్రభు ఆ గాడిదని ఎక్కించడానికి అంత విలువ. హల్లెలూయా. ఆ గాడికి విలువ పెరిగింది. కారణం యేసయ్య గాడి తన మీద ఎత్తుకొని మోసింది. ఎంత బరువైనా, ఎంత ఇదైనా ఆ గాడిద ఆయన ఎత్తుకొని మోసింది కనుక ఆ గాడిదకి విలువ పెరిగింది. గాడిద ముందు ఎవరన్నా కానీ అసలు చేరలేస్తారా? దుప్పట్లు కొలుస్తారా? జై మహారాజా అని అడుగుతారా? దాని ముందు నిలబడి అట్లాంటిది ఆ గాడికి చక్కగా పరిచారు. ఎందుకని? దాని మీద ఉన్నవాడు గొప్పవాడు కనుక, దాని మీద ఉన్న గొప్ప తండ్రి యేసు ప్రభు వారు కనుక దానికి విలువ వచ్చింది. దాని ముందు పరిస్థితి, అబ్బా ఎంతకాలం నన్ను ఎవరిట చూడలేదు మహారాజులాగా, ఈ నెవులో కానీ నా మీద ఎక్కాడు, అసలు ఏంటి నాకు ఈ రకంగా పడుతున్నారు, బట్టలు పడుతున్నారు, నేను ఎంత దూరం వెళ్ళినా బట్టలు పడుతూనే ఉండాలి, ఏముంది అసలు ఈ నెవులో కానీ నా మీద ఎక్కాడు కానీ పదే ఒకటే అని ఆ గాడి అనుకుందంట. ఎంత విలువ, ఈ జైలు నాగే కొడుతున్నారా ఏమో అనుకొని అది కూడా ఇక హుషారుగా మామూలుగా నవ్వులోకి వచ్చి కిందకి వంగుతాం కదా ఎట్లు, అటు వంగల హుషారుగా అది కూడా దానికి ఉత్సాహం వచ్చింది. జై 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 ప్రభువులకి జై, రాజులకి జై అని అంటే దానికి కూడా ఉత్సాహం వచ్చి ఈ జైలు నాకు కావాలనుకోండి. అట్లాగే యేసు ప్రభు వారి కాడి మనం గాడిలో కనుక ఆయన కాడెత్తుకొని మనం మోస్తుంటే ఆ విలువ మనకి విలువ వెళ్ళిపోద్ది. బైబిల్ పట్టుకొని గుడికెళ్ళు, ఎంత నీచమైన వాడైనా, ఎంత చండాల పోలైనా బైబిల్ పట్టుకొని నీ చేతిలో బైబిల్ ఎవరైనా చూసాడేమో రోడ్డు మీద, అమ్మాడు చర్చికి వెళ్తున్నాడా, గుడికి వెళ్తున్నాడా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది విలువ? యేసు ప్రభు వారు నీ చేతిలో ఉన్నందున. హల్లెలూయా. అక్కడ గాడిద ఎంత విలువను సంపాదించిందంటే యేసు ప్రభువుని కేవలం మోసినందున గాడిద విలువ సంపాదించుకుంటే, ఈరోజు మనం కూడా గాడిదలాగా ప్రభు యొక్క కాడిని మనం మీదెత్తుకొని మోస్తే మనకి కూడా విలువ, ఎంతో విలువ. ఈరోజు దైవజనులు ఎంతమంది ఆయన కాడెత్తుకొని మోస్తున్నారు. దైవజనం విలువ ఉందా లేదా? ఎంత విలువ ఉంది. అమ్మో, యేసు ప్రభు గురించి సువార్త చేస్తున్నాగయ్యా, యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నాగయ్యా, ఊరూరా తిరిగి సేవ చేస్తున్నాగయ్యా, అమ్మో దైవజనులు గౌరవిస్తున్నారు కదా. ఆయన కాడెత్తుకుంటున్నాం మాత్రం ప్రభు అని అనుకుంటున్నాం. ఆయన వల్ల ఆ గాడికి విలువ పెరిగింది. నేను గాడిద కనుక నాకు విలువ పెరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన కాడి మనం ఎత్తుకుంటలో వెనకడు వేయకూడదు. గతంలో పాపాలు, గతంలో కనుక పాపం చేస్తే ప్రతి పాపానికి మనం బలిగా చెల్లించాలి. ఒక గొర్రెనో గాడిదనో ఇది సంథింగ్ ఏదో ఒకటి పాత నిబంధనలో చెల్లించాలి. ప్రతి పాపం చేసిన ప్రతిసారి నువ్వు ఎలా చెల్లించాలి. పాపం అంటే పెద్ద ఏం కాదు, చిన్న దంతం చేసినా, చిన్న భూతే తిట్టినా,
ఏది చేసినా, ఏ పాపం చేసినా నువ్వు వెల చెల్లించాల్సిందే. అయితే ప్రతి దానికి బలి ఒక గొర్రెనే వెల చెల్లించాలి. ఇప్పుడు ఆ గొర్రెలు ఎలా ఉంటుంది? సపోజ్ ఒక గొర్రెలు వచ్చి 5,000 ఉంటుందా? ఒక గొర్రెలు వచ్చి 5,000 ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు పాపం చేస్తాం మనం? రోజుకి ఎన్నోసార్లు చేస్తాం. ఒక 5 సార్లు చేసాం అనుకోండి, 5 5 25,000. ప్రతిరోజు 25,000 పెట్టి గొర్రెలు కొంటావా? ప్రతిరోజు గొర్రెలు కొనాలి. ఎందుకంటే మనం నోటితో పాపం చేస్తాం, కనులతో పాపం చేస్తాం. కనులతో పాపం చేస్తా లేదా? అందమైన వాళ్ళు ఏమన్నా కనపడ్డాను పాపం కంటి ద్వారా వెళ్ళిపోతాం. అవునా కదా? కంటితో పాపం చేస్తున్నాం, నోటితో పాపం చేస్తున్నాం, ఇంకా వేరే ఏదో మనం పాపం చేసిన ప్రతి పాపానికి 5,000 చొప్పున గొర్రెలు కొనాలి. రోజుకి 5 సార్లు చేస్తే 5 5 25,000. రోజుకి 25,000 సంపాదించే మనగాడు మనం, చెల్లించే మనగాడు మనం. సంపాదించే మనగాడే కాదు, చెల్లించే మనగాడు అంతకన్నా కాదు. అయితే ప్రతి పాపమును ఎవరు చెల్లించారు? యేసయ్య. ఇవన్నీ నువ్వు చెల్లించే భారం నీ మీద ఇవ్వకుండా ప్రతిరోజు నువ్వు ఎంత చెల్లించలేవు బిడ్డ, నువ్వు చెల్లించే అంత సమర్థుడు కాదు, నువ్వు చెల్లించలేవు కనుక నీ తరపున నేను చెల్లిస్తా. హల్లెలూయా. చెల్లిస్తా అని చెప్పి ఆయన చెల్లించాడు. కట్టబడిన ప్రతి వాని కట్లు నేను విప్పుటకు సమర్థుని అన్నాడు. అట్లాగే వెల కట్టి బలి ఇవ్వలేని నీవు, నేను బలి అవుతాను. నీకు బదులుగా నేను బలి అవుతాను. నువ్వు చేసిన తప్పులన్నిటికీ వెల నేనే చెల్లించేస్తానని యేసు ప్రభు వారు ఆయన వెల చెల్లించాడు. తన ప్రాణాన్ని వెలగా పెట్టి చెల్లించి నీ పాపము నా పాపముకున్న ఆ యొక్క శిక్షను తప్పించాడు. హల్లెలూయా. గాడిదకి ఎంత విలువ వెళ్ళింది చూసారుగా? కట్టబడి ఉన్న ఆ గాడిదని విడిపించాడు దేవుడు. విడిపించాడు. ఎన్నో రోజుల నుంచి అది ఆ గుంజ కట్టేసి ఉంటుంది, తాళ్లతో ఆ గుంజ కట్టేసే ఉంటుంది ఎన్ని రోజుల నుంచో. అయితే ప్రభు యెరూషలేములో అడుగు పెట్టాడు. యెరూషలేములోకి అడుగు పెట్టాడు. అదిగో అక్కడ కట్టబడి ఉన్న గాడిద ఉంది, దాన్ని తీసుకురండి. అడుగు పెట్టాడో లేదో చూసేసాడు. అక్కడ ఒకటి ఉంది కట్టబడి ఉంది, దాన్ని తీసుకురండి అన్నాడు. ఎప్పటి నుంచో మెగ ఉలిసిపోయి ఉంటుంది. మనం గేదెలు కట్టేస్తాం, మెగ ఉలిసిపోతుంది. కట్టి 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 అట్లా కొన్ని ఇట్లా కదా మెగ ఉలిసిపోతుంది తాడుతో గట్టి కట్టి. ఆ గాడిద ఎన్నో రోజుల నుంచి ఆయన కట్టబడి ఉంది. యేసు ప్రభు వచ్చి విడిపించాడు. చక్కగా ఫ్రీగా, ఏ తాళ్ళు తను ఎటు కావాలంటే వెళ్ళగదు, ఎలా కావాలంటే ఫ్రీగా. ఈ 4 కూడా మనం ఈ రూమ్లో పెట్టి ఆహారం గేహారం మనకు అన్నీ ఏం కావాలో ఈ రూమ్లో పెట్టి బంధించేసాం అనుకోండి, బయట ప్రపంచం తెలియకుండా ఉంటాం. మనం ఖాళీ చెయ్యి ఇరిగితే మంచం మీద 4 రోజులు ఉన్నామంటే మనకు మనసు అప్పదు. అమ్మో నేను రోడ్డుకి వెళ్ళాలి, జనం చూడాలి, జనం పలకరించాలి, నా ఫ్రెండ్స్ ఉంటారు, కాసేపు ముచ్చలు పెట్టుకోవాలనే ఆలోచన ఉంటుంది. అట్లాంటిది మనం మంచంలో ఉండగలమా? రూమ్లో బంధిస్తే ఉండగలమా? కానీ నేను రూమ్ నుంచి బయటికి తీసుకెళ్ళగానే ఈ ప్రశాంతమైన వాతావరణం, మనుషుల్ని, ఆ యొక్క వాతావరణం, జనాన్ని చూడగానే అమ్మయ్య ఇన్ని రోజులు రూమ్లో బంధించాక బాబు, నన్ను ఇన్ని రోజులు నన్ను జైల్లో బంధించాక కానీ మన శాంతి బయటకు వచ్చి అమ్మయ్య అనుకున్నాం. ఒక చీకటి గొప్పలో బంధించి సగంగా బయటకు వదిలితే అమ్మో నాయన అనుకుంటాం. అమ్మో ఎంత భరించాక ఈ జైల్లో, ఈ చోకటి గుహల్లో ఎంత బాధపడ్డాక నేను అని బాధపడతాను. అట్లాగే ఆ గాడిద ఆ కొందరికి ఆ కట్టులతో బాధపడదంటే యేసు ప్రభు వారు అక్కడ కట్టబడిన దాన్ని విప్పి తీసుకురండి నాకు కావాలి అన్నాడు. ఈ రోజున అపవాదిగా వేసిన పన్నాగాలు, వలలు పన్ని మనకి చుట్టూ వాడి కట్లే ఉన్నాయి. ప్రపంచం అంతా వాడి కట్లే ఎక్కువ ఉన్నాయి. వాడి కట్లతో ప్రతి ఒక్కరూ బంధించబడుతున్నారు. అయితే ఆ కట్లు ఎలా పోతాయి? ప్రభు దగ్గరికి మనం వస్తే ఆయన విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. విడిపించుకుంటా ఆయన విడిపించడానికి సిద్ధమే, విడిపించుకోవడానికి మనం సిద్ధంగా. ఆయన విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, విడిపించుకోవడానికి మాత్రం మనం సిద్ధంగా లేదు.
ఇలా అంటారు, బెయిల్ ఇవ్వడానికి లాయర్ రెడీ అని అంట, తీసుకోవడానికి రెడీ లేదు. వద్దయ్యా నాకు జైల్లోనే బాగుంది, టయానికి ముద్ద పెడుతున్నారు, టయానికి బుద్ధి ఎత్తున్నారు, పాలు ఎత్తున్నారు, మంచి ఆహారం ఎత్తున్నారయ్యా, నాకు బెయిల్ ఎత్తే ఏమవుతుంది అంటున్నాడు. బెయిల్ ఇవ్వడానికి లాయర్ గారు చక్కగా డబ్బులు ఖర్చు పెట్టుకుని లాయర్ గారు సిద్ధంగా ఉన్నాడు. అరే బాబు నీ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకెళ్తారు రాగాలి, కానీ ఈ మాత్రం వద్దు అంటున్నాడు. నాకు బెయిల్ వద్దయ్యా, లోపలే ఉంటానయ్యా అంటున్నాడు. అంటే కట్లు ఇప్పుడక ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన కట్లు అపవాది గారి చేతిలో నువ్వు ఉంటే, వాడి కట్లుకే నువ్వు లోబడిపోతే నువ్వు పరలోక రాజ్యంలో నన్ను చేరుకోలేవు. అందుకనే నీ కట్లు విప్పటక నేను వస్తున్నాను, లోబడు అని ప్రభు అంటే, అయ్యా నువ్వు నా కట్లే పని లేదు, నేను మా ఊరి దగ్గరే ఉంటా అని మనం అన్నమాట. ఇంకో మాట, దేవునికి మొదటగా ప్రియారిటీ ఇవ్వాలి. ఏమైందంటే మేము ఒక ప్రాంతంలో ప్రార్థనకి వెళ్తున్నాం. ప్రార్థనకి ఆ రోజు ప్రార్థనకి వెళ్తుంటే ఆయన, మీరు ఇంటికాడే ఉండండి, ప్రార్థన ఉంది ఈరోజు అంటే, లేదు నాకు పని ఉంది ఈరోజు పనికి వెళ్ళాల్సిందే అన్నాడు ఆయన. పనికి వెళ్ళాల్సిందే అన్నాడు. మేమే ప్రార్థనకి వాళ్ళింట్లోనే ప్రార్థనకి వెళ్తున్నాం. ప్రార్థనకి వెళ్తున్నాం అనగా వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్లో ఉండి ప్రార్థన మరి కొద్దిగా మోకరించుకొని వాళ్ళు కూడా చెత్తపడి, ఈరోజు అమ్మో దైవజనం మా ఇంటికి వస్తున్నారు కానీ వాళ్ళు ఇంటికాడ ఉండి 100 మంది భోజనాలు పెట్టే పని ఏం కాదు, ఇంట్లో ప్రార్థన చేసుకోవడం. వాళ్ళు చేయాల్సింది ఏంటండి, ఈలోపు వాళ్ళు కూడా కొద్దిగా మూలిగితే, తర్వాత మేము కూడా వెళ్ళి మూలిగితే ఆ ఇంటికి ఆశీర్వాదం. వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. ఎందుకు ఆ వ్యక్తి మేము వస్తున్నామని తెలుసు, ప్రార్థనకి తెలుసు, అయినా ఆ వ్యక్తి ఏం చేశాడు, మా కానుక పెట్టడానికి సాయంత్రం మరి సేవకులు వస్తున్నారు, మరి కానుక పెట్టాలిగా, ఈరోజు పనికి వెళ్తే వాళ్ళని కానుక పెడతారు, వెళ్ళకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్తాను. పనికి వెళ్ళాడు అన్నట్టు కానుక పెడతాక ఆ 1000 రూపాయలు తెచ్చుకున్నాడు, వచ్చాడు. మేము వచ్చేలోపు రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు. పాపం వచ్చేలోపు మా కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు. ఈ జోబులు అక్కడ ఎక్కడ దురికాడు, ఆ 1000 రూపాయలు కింద పడిపోయినాయి. అయితే ఎవడో వచ్చి ఒంగోని ఎట్లా తీసుకొని జోబులో పెట్టుకోవడం కూడా వాళ్ళు చూశారు, కానీ ఈ డబ్బులు పడేది ఆయన తెలియదు. ఎవడు అనుకుని ఆయన అనుకున్నాడు, తెలిస్తే గతిచ్చావు, నా డబ్బులు బాబాయ్ ఎవడు అనుకున్నాను గతిచ్చావు. ఆయన కంటే ముందే డబ్బులు పడిపోయినాయి. అయితే ఈయన పడిపోయినాయని తెలియదు. ఆ పడ్డ డబ్బుల్ని ఎవరో దారిని పోయే దాని తీసుకుంటాం మాత్రం చూసాడు ఈయన అనుకోకుండా దాన్ని పోయే దాని తీసుకొని జోబులో పెట్టుకుంటుంటే కూడా చూశాడు. అంతా అయిపోయింది. తర్వాత జోబులు ఎత్తుకుని డబ్బులు లేవు. ఇదేంటా డబ్బులు లేవు, అయితే ఇందాక ఒంగోని తీసుకున్నాడే వాడు తీసుకున్న డబ్బులు నాయి అయితే అనుకున్నాడు. అక్కడ ఉంటాగా ఇందులో ఒంగోని తీసుకున్నా కదా, అయితే నా డబ్బులే. కంటి ముందు చూసినా వాడిని ఆపలేని పరిస్థితి. కంటి ముందు ఒంగోని నీ డబ్బులే తీసుకుంటున్నాడు వాడు, ఆయన నువ్వు ఆపగలిగావా? ఆపలేదు. కారణం ఎందుకు పోయింది అంటే, దేవునికి కావాల్సిన నీ యొక్క సంపాదన, నీ యొక్క కానుక కాదు, నీ హృదయం మొదటిగా కావాలి. ఆ రోజు వాక్యాన్ని మేము వెళ్తుండగా మేము చెప్పాం, మీ ఇంట్లో ఉండి మూలగడ్డ ప్రార్థన చేసుకోండి. మేము వచ్చి జాయిన్ అయిన తర్వాత మీతో పాటు మేము కూడా ఆరాధన చేసుకొని ప్రార్థనలో మూలిగి మీ ఇంటికి ఆశీర్వాదం వచ్చినట్టుగా మనం ప్రార్థన చేసుకుందామని చెప్పాం. అయినా ఆ మనిషి సేవకులకి కానుక ఇవ్వటం కొరకే లోపలికి వెళ్ళాడు. మరి కానుక పెట్టాలి కదా సేవకులు ఇయ్యని, కానీ అది ఏమైపోయింది, రోడ్డు పోలేదు. ఎవరు దొరికినా చూసి గద్దించగలిగేవాడిని. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పడిపోయిన డబ్బులు నాయే కానీ చూసుకెళ్ళిపోయినా, అయ్యో నేనేమో సేవకులు కానుక పెడదామన్నా కానుక పెడతా డబ్బులు చూసే. దేవుడు అంగీకరించాడు నీ కానుకలు దేవుడు అంగీకరించలా. కారణం హృదయాన్ని మాత్రం ఆయన అంగీకరిస్తాడు, కానుకలు కాదు. మొదటి ప్రియారిటీ మనం వాక్యం. ఆయన ఏం చేశాడు, వాక్యానికి ఇవ్వాల తన పని. అది కూడా సేవకులకి పెట్టాలి కదా, మనం వచ్చేందుకు కానుక పెట్టాలని ఉద్దేశం తెలియదు. వాక్యానికి లోబడితే కానుకే పెట్టమని ఎవరు భావంతం చేశారు? భేద విధవరాలు రూపాయి వేసింది, ప్రభు చూశాడు, మీ అందరికన్నా ఎక్కువ కానుక ఈ భేద విధవరాలే ఇచ్చింది, మీరు ఎవరు ఇవ్వలేదు అన్నాడు.
నీకు ఉన్న రూపాయి లేకపోతే ఇవ్వ మాకు రమ్మని ఎవరు పెట్టారు? కానీ మొదటిగా హృదయం వాల్యుబుల్ టైం ఆయనకి ఇవ్వాలి. సమయం ఆయనకి ఇచ్చిన తర్వాతే మనం. అందుకనే ఏమైపోయింది, ఆయన డబ్బులు పోయి దేవుడు అంగీకరించలా, ఆయన అర్పణనే అంగీకరించలా, ఆ డబ్బులు వేస్ట్గా పోయింది. కాబట్టి మొదటిగా వాక్యానికి విలువిచ్చిన తర్వాతే మన పని. అట్లాగా ఆయన ఏమంటున్నాడు, విప్పుటకు నేను సిద్ధమే, మీ కట్లు తెంపుటకు విడిపించుటకు నేను పరలోకం నుండి దిగొచ్చాను. పరలోకం నుంచి మీకోసం దిగొచ్చాను కట్లు విప్పటానికి. కానీ మీరెందుకు సిద్ధంగా లేదు? నేను ఎంతో సమయాన్ని పెట్టుకొని పరలోకం నుంచి దిగొచ్చాను మీ కట్లు విప్పటానికి, కానీ మీరెందుకు సిద్ధంగా లేదు? మీ కట్లు విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా, మీరెందుకు సిద్ధపడట్లేదు? ప్రభు ఒక మాదిరిగా చెప్పాలంటే ఆయన పాపం దుఃఖిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే పరలోకం నుంచి దిగొచ్చాడు, అవునా కాదు? మనం ఎక్కడో కలకత్తా, బొంబాయి, విశాఖపట్నం అక్కడి నుంచో రానవసరంగా ఎక్కడున్న ఎక్కడి నుంచే ప్రాంతం రాలేదు మనకి. ఎక్కడి నుంచో దిగొచ్చేది, ఎక్కడి నుంచో పరలోకం దిగి వచ్చి నువ్వు ఎలా చెల్లించలేకపోతే నేను చెల్లిస్తా అన్నాడు. నీ పాప మొత్తం నేను మోస్తానన్నాడు. నువ్వు ఎంత వెల కట్టాలో ఆ వెల మొత్తం నేనే చెల్లిస్తాను. అయితే కట్లు, బంధకాలు, అపవాది బంధకాలు, వాడు వేసిన కట్లు నీకు నువ్వుగా ఇప్పుకోవాలంటే ఎన్నటికి ఇప్పుకోలేవు. ఎందుకంటే వాడు వేసే ఉచ్చుముళ్ళు ఓడకంటే జారే కాదు, బలంగా పేటలు అల్లేస్తాయి. వాడు వేసే కట్లు ఇప్పుకోలేను. యేసు అక్కడే ఆ కట్లు చెప్పగలడు. కట్టబని ప్రతి వాని కట్లు నేను విడిపించుటకు సమర్థవంతమైన వాడిని అంటున్నాడు ప్రభు. అలాంటి సమర్థుడు నీ ఎదుట ఉండగా, నీ దగ్గర ఉండగా, నువ్వు నమ్ముచున్న వాడై ఉండగా ఆ కట్లు ఇప్పటికీ నీ హృదయం ఎందుకు సహకరించట్లేదు? నీ హృదయం ఎందుకు ముందుకు రావట్లేదు? ప్రభు నీ కట్లు ఇదేనా నా విడిపిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు కట్లు ప్రతి వాని కట్లు విడిపించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి మనం బయటకు వచ్చి చెప్తాం, అందరికీ చెప్తాం ఏమంటే కట్టబడిన నీ కట్లు యేసయ్య విడిపించడానికి వచ్చాడు. ఈ చిన్న మాటలు చెప్తే చాలు, మనం వాక్యాలు చెప్పాల్సిన పని లేదు. ఇతరులకు మనం వచ్చి వెళ్ళిపోయిన ఒక చండాల పోయిన కానీ నువ్వు బంధకాలతో కట్టబడినావా, అయితే యేసయ్య నీ కట్లు చెప్తాడు అంటే ప్రవచించడమే. మనం ప్రవచించామంటే వాళ్ళ మీద ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో తినాలి బంధకానికి వస్తారు. మనం బయటికి వెళ్ళి ప్రవచిస్తాం. తాగుతున్నాడు అనుకో, తాగుమూడు వెళ్ళిపోయారు, నువ్వు బంధకాలతో కట్టబడినావా, అయితే యేసు ప్రభు వారు నీ కట్లు తెంపడానికి సిద్ధంగా ఉండాలి, సమర్థులై ఉండాలి. అలా ఒక్క మొక్కాడితే చెప్తుంది ఏ నాటికైనా మన ప్రవచన వారికి నెరవేరి మందిని పడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దినం వాక్య ఉద్దేశం ఏంటంటే కట్లు, అపవాది వారి కట్లతో మనం బంధించబడ్డామా, అయితే ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా సిద్ధంగా ఉండాలని ఈ యొక్క వాక్య ఉద్దేశం ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ చిన్న మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. హల్లెలూయా.